సార్ ప్రధానంగా నేను కంటిన్యూస్గా మీ ఉద్యోగులకు సంబంధించిన ఇష్యూస్ మాట్లాడుతున్నాం. 4-5 ఇష్యూస్ అందరికీ తెలిసిన పాపులర్ అంశాలు పిఆర్సీ, ఐఆర్, డిఏ, పెండింగ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇవి ప్రధానమైన అంశాలుగా ఉన్నాయి కదా. వీటికి సంబంధించి కూటమి సర్కారు మీకు అసలు చెప్పింది ఏంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వెళ్ళిన అప్రోచ్ ఏంటి? వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న సమాధానం ఏంటి? ఇది ముందు ఉద్యోగులందరికీ చెప్దాం సార్. ముందుగా అందరికీ నమస్కారం సార్. సార్, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో రివర్స్ పిఆర్సీ తీసుకున్నటువంటి విషయం ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మర్చిపోయినటువంటి అంశం. వారితో పాటు రిటైర్ ఉద్యోగులు కానివ్వండి, లేదా కాంట్రాక్ట్ కానీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ అందరూ కూడా తీవ్రంగా మనస్తాపం చెందారు. అయితే అప్పుడు ఏదో ఒక పిఆర్సీ రివర్స్ పిఆర్సీ, మామూలు పిఆర్సీ పక్కకు వస్తే, పిఆర్సీ అయితే సెటిల్మెంట్ చేసుకున్నాం విత్ ఇన్ 3 years లోనే. ఏది అంత పెద్ద కరోనా గందరగోళంలో కూడా 2020, 2021 కరోనా కంప్లీట్ ఉన్నా కూడా 1/1/2022 నాటికి పిఆర్సీ ప్రకటించుకున్నాం, అమల్లోకి వచ్చేసింది. మాకు క్యాష్ పేమెంట్ కూడా వచ్చేసింది. అయితే ఈ రోజు 2024లో ఈ ప్రభుత్వం వచ్చింది. అంటే ఆ లెక్కలో చూసుకుంటే 1/1/2027 నాటికి మాకు పిఆర్సీ సెటిల్మెంట్ అయిపోయి అమల్లో కూడా రావాలి, అంటే క్యాష్ రావాలి. ఓకే, అంటే 3 years సరిపోతుంది. మాకు అంతకు ముందు నోషనల్ గా 1/1/2023 నుంచే రావాలి. అప్పుడు కూడా 1/7/2018 నుంచి రావాలి. కానీ ఆ సంవత్సరం వదిలిపెడితే మాకు 3 ఏళ్ళకి ఆ ప్రభుత్వంలో పిఆర్సీ, రివర్స్ పిఆర్సీ అని ఏదైనా సెటిల్ చేసుకున్నాం. సో ఎక్కువ తక్కువ సంబంధం లేదు, కానీ ఆ 3 ఏళ్ళు పిఆర్సీ సెటిల్ అయింది. అవును, కూటమి ప్రభుత్వం వస్తూ చెప్పినటువంటిది ఏమంటే, రివర్స్ పిఆర్సీ మీరు తీసుకున్నమాట వాస్తవం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పిఆర్సీ ఇస్తాము, ఐఆర్ ప్రకటిస్తాము, అదే విధంగా డిఏలు ఎప్పటికప్పుడు ఇస్తాం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా, బకాయిలన్నీ చెల్లిస్తాము. అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ పథకాలు అమలు చేస్తాము, వాళ్ళ జీతాలు కూడా పెంచుతాము, కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరణ వదిలిపెట్టారు అవి చేస్తాము. ఇలా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఓకే. అయితే మేము కూడా ప్రభుత్వం ఎవరైనా రాగానే కొంత సమయం అనేది వారికి కూడా ఇవ్వాలి. వారికి ఉన్నటువంటి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు అవన్నీ సరి చేసుకోవాలి. కాబట్టి మేము కూడా ఓపికగానే ఉన్నాము. గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వానికి మేము కూడా ఎప్పటికప్పుడు సహకరిస్తూనే ఉన్నాం. ఓకే. అయితే ఆర్థికేతరపరమైనటువంటి అంశాలు కొన్ని ప్రభుత్వం చర్చిస్తుంది, కానీ ఆర్థిక పరమైన అంశాలు ఎక్కడా కూడా చర్చకు రావటం లేదు. అసలు చర్చకే రావట్లేదు. అసలు ఆ ఊసే ఎత్తనీయట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులు తను పనిచేసిన కాలానికి సంబంధించినటువంటి జీతభత్యాలు ఆర్థిక పరమైనవే. ఆర్థికేతరమైన ఏముంటాయి? మాకు ప్రమోషన్లు ఇవ్వాలి, లేకపోతే మాకు మా ఫైల్ సంబంధించిన డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటే త్వరగా చేయించాలి, ఇలాంటి ఆర్థికేతర అంశాలు. లేదా మాకు సిపిఎస్ నుంచి ఓపీఎస్ తేవాలి, లేదా 62 ఏళ్ళ నుంచి 62 ఏళ్ళ పబ్లిక్ సెక్టార్కి ఇవ్వలేదు, అవి ఇవ్వాలి, అవి ఉంటాయి. ఏదో రకంగా ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ అన్ని ఆర్థిక పరమైన అంశాలే ముడిపడి ఉంటాయి. ఆర్థిక పరమైన అంశాన్ని కానివనేది పెద్ద ప్రయారిటీ కాదు, ఆర్థిక పరమైన అంశాలే ప్రయారిటీ కాదు. దట్టు పిఆర్సీ అనేటువంటి అంశము కొద్దిగా ఎమోషనల్ బాండింగ్ ఉంటది ప్రతి ఉద్యోగి కూడా. పిఆర్సీ అంటే కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు మాకు పిఆర్సీ 5 సంవత్సరాలకు ఒకసారి, 1 సంవత్సరం అటు ఇటు అయినా పిఆర్సీ సెటిల్ చేసేది ఒక ఎమోషనల్ బాండింగ్ అది. అలాగే కొత్త ప్రభుత్వాలు ఎవరు వచ్చినా రాగానే ఐఆర్ ప్రకటన అనేది అది అనివార్యం. ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం రాగానే మంచి ఐఆర్ ప్రకటిస్తామన్నారు. అంతకు ముందు తీసుకోండి, ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఐఆర్ ఇచ్చారు. అప్పుడు వైకాపా ప్రభుత్వం వచ్చిన 2014, 19 వాళ్ళు ఇచ్చారు. అలాగే 19లో వచ్చినటువంటి వైకాపా కూడా 27% ఐఆర్ ప్రకటన చేశారు, 27% ఇచ్చేశారు రాగానే అధికారంలోకి. కానీ 2 సంవత్సరాలు అయినా కూడా ఒకవైపు పిఆర్సీ
కమిషనర్ రాజీనామా చేస్తే ఉమ్, రాజీనామా చేసిన స్థానంలో 2 సంవత్సరాల కమిషన్ నియమించలేకపోయారు. ఉమ్, 26 అంటే 6 నెలల జూన్ 2024లో రాజీనామా చేస్తే ఉమ్, జూన్ 2026 అండి ఇది. అవును 2 ఒక సంవత్సరాలు. కమిషనర్ రూపాయి ఖర్చు లేని కమిషనర్ అపాయింట్ చేయడానికి ఉమ్. ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుంది? ఎందుకంటే కమిషన్ అపాయింట్ చేస్తే పని మొదలవుద్ది, రిపోర్ట్ ఇచ్చేస్తారు, ఇవ్వాలి కదా పిఆర్సి. మరి తప్పు కదా అది. ఆ. మా ఉద్యోగులకు రావాల్సినట్టు నువ్వేమి మాకేమో దయాదక్షిణలు ఇచ్చేది కాదు. ఉమ్, ధరలకు అనుగుణంగా ఉమ్, ఎప్పటికప్పుడు 5 సంవత్సరాలకు రివ్యూ చేసేది అది రివ్యూ కమిటీ. రివ్యూ కమిటీ అంతే కదా. ఉమ్, అంతే, నథింగ్ బట్ రివ్యూ కమిటీ. ఉమ్, కొంతమందికి పెరగవచ్చు, కొంతమందికి పెరగపోవచ్చు, ఉమ్, కొంతమంది స్కేల్స్ మారొచ్చు, కొంతమంది స్కేల్స్ యథాతథంగా ఉంటాయి, మెజారిటీ స్కేల్స్ యథావిధంగా ఉంటాయి. ఓకే. సో అప్పుడు దాకా ధరలకు అనుగుణంగా ఉంది, ఏమన్నా గ్యాప్ ఉందా, గ్యాప్ లేదా, అప్డేట్ గా ఉన్నారా చూస్తారు, అంతే, చూసి ఇచ్చేస్తారు. ఉమ్, అటువంటిది మీరు కమిషన్ నియామకం కూడా చేయకపోతే ఉమ్, ఈ రోజు నుంచి కరెక్ట్ గా 1/1/2027 6 మాసాలే టైం ఉంది. ఉమ్, ఇంకో పిఆర్సి వేయాలి. అంటే ఆ ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చెప్తున్నాను, ఉమ్, ఉమ్, వాళ్ళు చాలా డిలేగా ఇచ్చారు. ఓకే. వాళ్ళ మీద అందుకే ప్రభు చాలా బాధపడింది. అయినా వాళ్ళు కరోనాతో ఉంది అప్పుడు 2 సంవత్సరాలు. అవును. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా. ఉమ్, మరి 1/1/2027కి ఏ విధంగా కమిషన్ ఇవ్వకపోతే వాళ్ళు పిఆర్సీ ఎక్ట్ చేస్తారు, అమల్లోకి వస్తుంది? ఉమ్, లేదు. పక్కన తెలంగాణ ప్రభుత్వం ఉమ్, 1/10/2023 నుంచి ఉమ్, 5% అయ్యారు పొందుతా ఉన్నారు వాళ్ళు. అవును, అవును. ప్రతి నెల ఉమ్, ప్రతి ఉద్యోగికి ఉమ్, 60,000 నుంచి ఉమ్, సంవత్సరానికి 60,000 నుంచి ఉమ్. 1,50,000 దాకా ఉమ్. నష్టం చేకూరుతుంది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకి. ఓ. ఉమ్, మరి ఈ నష్టాన్ని ఎవరు భరించాలి? ఓకే. సో ఏరియర్స్ ఇస్తారా సార్? ఏరియర్స్ ఇస్తారా? ఇప్పుడు పిఆర్సీ ప్రకటిస్తే మీకు 2023 లేదు సార్, ఇంతవరకు ఆ, గత ప్రభుత్వంలో పెట్టినటువంటి డిఆర్ఎస్ మొత్తం ₹1 కూడా ఇంతవరకు రాలేదు. ఉమ్, 1/7/2018 అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు ఆపినటువంటి డిఆర్ఎస్ ఉమ్, మొన్న ఇచ్చామని చెప్పారు కానీ సగం మంది కూడా పడలేదు అది. ఓ, ఓకే. సో ఆ ప్రభుత్వంలో గత ప్రభుత్వం మొత్తం అయ్యామంతా పిఆర్సీ అరియర్స్ డిఆర్ఎస్ అట్లాగే ఉన్నాయి. ఉమ్, సుమారుగా 15,000 కోట్ల రూపాయల బకాయిలు అవి. ఉమ్, అది పక్కన పెట్టండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ప్రభుత్వం వస్తే ఒక్క డిఏని మాత్రమే ఇచ్చారు. ఇప్పటికి ఉమ్. ఒక్క డిఏ ప్రకటించారండి. ఎన్ని డిఎల్ పెండింగ్ ఉంది 4 సార్? డిఏలు పెట్టుకొని 5వ డిఏ ఈ జూన్ మళ్ళా జూలై నుంచి 5వ డిఏ వచ్చేస్తుంది. ఓ, 5 డిఎల్ పెండింగ్ ఉన్నట్టు. ఆ ప్రకటించిన 1 డిఏ కూడా ఉమ్, అరియర్స్ ఇచ్చేదానికి ఉమ్, 10% జూన్ లో మేలోనే జీతాలు తీసుకోమని చెప్పారు. మే జీతంతో పాటుగా ఉమ్, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి, సిపిఎస్ ఎంప్లాయీస్ కి 10% క్యాష్ ఇస్తారు. ఉమ్, ఉమ్, ఉమ్. అది కూడా జీవో ఇచ్చారు కానీ అమలు కాలేదు. ఓ. ఉమ్. ఇంకా చెప్పండి, ఈ ప్రభుత్వం ఏ విధంగా వచ్చిన తర్వాత మాకు రావాల్సిన కూలీ ఇది. ఆ. మాకు ఏ ₹1 అదనంగా కానే కాదు. ఉమ్, మా కూలీ డబ్బుల్లోనే మిగిలిస్తూ ఉమ్, మా జీతాలు ఇచ్చారని గొప్పగా చెప్పుకుంటే ఎన్ని రోజులు దీన్ని భరించగలుగుతాం? ఓకే. డిఏ పెండింగ్ ఉంది, ఐఆర్ అసలు ఇవ్వలేదు. 4 డిఏలు ఈ నెలతో మీకు 5 డిఏలు పెండింగ్ ఉంటాయి. ఐఆర్ అసలు ఇవ్వలేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత. పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకం కూడా కనీసం చేయలేదు. బకాయిలు 15,000 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి కాకుండా వేల కోట్ల రూపాయలు సరెండర్ లీవులు, మెడికల్ లీవులు, రకరకాల లీవులకు సంబంధించినటువంటి డబ్బులు ఉమ్, ఎంత ఉందో చెప్పమని గత సంవత్సర కాలంగా ఏపీజేఎస్ అమరావతి పక్షాన ఉమ్, మా పే స్లిప్ లో మెన్షన్ చేయండి అని ఉమ్, ఇన్ రైటింగ్ లో ప్రభుత్వానికి ఆర్థిక శాఖగా చెబుతూనే ఉన్నప్పటికీ ఉమ్, ఈ రోజు కూడా లెక్కలు బయట పెట్టడానికి సిద్ధంగా లేదు ఆర్థిక శాఖ. ఎందుకు అని చెప్పట్లేదు. ఉమ్. సో ఎంత బకాయి ఉన్నారు కనీసం మీకు తెలుసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది ప్రభుత్వం వైపు నుంచి. అది నేనేది నీ సొంత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకే లెక్కలు చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే ఉమ్, ఇది పారదర్శకత అనిపిస్తుందా? ఉమ్, ఉమ్. ఎందుకు ఎందుకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం ఉంటుందా? మేము కూడా అందులో భాగమే కదా. కదా ప్రభుత్వం ఉద్యోగులంతా ప్రభుత్వమే కదా, ప్రభుత్వంలో భాగమే కదా, పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కదా. మరి అలాంటప్పుడు నీ సొంత ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు ఉమ్, అదేమంటే కొంతమంది పెద్దలు చెప్తారు, ఉమ్, ప్రభుత్వంలోకి వెళ్ళి మా జీతాలు మాకు పెన్షన్లు రావాల్సినటువంటి బకాయిలు రాలేదని అడిగితే ఉమ్, వస్తున్న ఆదాయం మొత్తం
ప్రభుత్వ ఉద్యోగులకే సరిపోతున్నాయి, 97%, 96% అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులకే ప్రభుత్వానికి భారం అయిపోతుంది. ఉద్యోగుల జీతాలే భారం అవుతున్నాయి ప్రభుత్వానికి. అంటే ఈ ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగుల్ని దేనికోసం తీసుకున్నారో సమాధానం చెప్పాలి. అంటే భారమయ్యేదానికి తీసుకున్నారా, ప్రజలకు సేవ చేసేదానికి తీసుకున్నారా? అంటే తప్పు చేశారా ప్రభుత్వం ఏమన్నా? అది గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలైనా ప్రభుత్వ ఉద్యోగులు ఏ రోజు కూడా ప్రభుత్వానికి భారం కాదు, బలం. పౌర సేవలు అందాలంటే ఉద్యోగులు ఉండాల్సిందే. ఈ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నబట్టే ప్రజలకి ప్రభుత్వాలు పెట్టేటువంటి సంక్షేమ పథకాలు గాని సేవా కార్యక్రమాలు గాని చేరుతున్న సంగతి ప్రభుత్వం